కుకట్పల్లి రంగదాముని చెరువులో వినాయక నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. 3 రోజులు విశేష పూజలు అందుకున్న గణనాథులు గంగమ్మ ఒడికి తరలి వస్తున్నారు. ఇంట్లో గణేష్లకు పూజలు చేసిన భక్తులు వినాయక ప్రతిమలను చెరువుల్లో నిమజ్జనం చేస్తున్నారు. ఇప్పటివరకు 53 విగ్రహాలు నిమజ్జనమైనట్లు అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామన్నారు అధికారులు. మేము గత 14-10 సంవత్సరాల నుంచి మా యొక్క ఇంటిలో మా ఇంటి గణపతి మా పిల్లలు మా ఫ్యామిలీ మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక 10-12 సంవత్సరాల నుంచి మేము ఈ విధంగానే ఈ గణేష్ మహారాజ్ని కలుపుకుంటూ సేవ చేసుకుంటూ ఆయన యొక్క ప్రతి సంవత్సరంలో ప్రతి సంవత్సరం మేము ఒక వేడుకగా ఒక పండుగగా చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటాము. గణేష్ నిమజ్జనంకి ప్రతి సంవత్సరం వస్తాను. నేను కుక్కట్పల్లిలో ఉంటున్నాను. చాలా సంతోషంగా ఉంటుంది గణేశుడి నిమజ్జనం చూస్తుంటే. నేను కూడా గణేశుడి నిమజ్జనం చేస్తూ ఉంటాను. అందుకే నాకు చాలా ఇష్టం గణేశుడి నిమజ్జనం అంటే. అందుకనే నేను ప్రతి సంవత్సరము ఇలాంటివి చూడడానికి వస్తాను. మేము గణేష్ నిమజ్జనానికి వచ్చామండి. మేము టెక్ మహీంద్రా ఎంప్లాయీస్ అండి, హెచ్ఆర్ గ్రూప్ నుంచి. లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి వస్తున్నాము. ఈ చెరువు డెవలప్మెంట్ చేసిన కాడ నుంచి ఇక్కడే వస్తున్నాము. అంతకుముందు వేరే సైడ్ వెళ్తుండే, కానీ డెవలప్మెంట్ చేసిన తర్వాత చాలా బాగుంది. ట్రైన్స్ అయ్యింది పెట్టారు, లైటింగ్ చాలా స్పేస్ ఉంది. వేయడానికి కూడా పోలీస్ వాళ్ళు కూడా చాలా సహకరిస్తున్నారు. వేయడానికి కార్ పార్కింగ్ కానీ అది కానీ